స్కూల్లో స్టూడెంట్ పక్కన టీచర్ కట్టడుకొని నిలబడతారు అన్నాడు. ఇప్పుడు మా పక్కన తొందర మాట్లాడడం మైక్ పట్టుకొని నిలబడతారు అనేది. అందరికీ నమస్కారం. మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మా సోదరులు పొన్న ప్రభాకర్ గారు, కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు, మెడికవర్ హాస్పిటల్ ఎండి అండ్ చైర్మన్ శ్రీ అనిల్ కృష్ణ గారు, అదేవిధంగా డైరెక్టర్స్ డాక్టర్ శరత్ రెడ్డి గారు, కృష్ణప్రసాద్ గారు, హరికృష్ణ గారు, సాయి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్స్ డిపి గారు, సుచిత్ర గారు, విచ్చేసినటువంటి మెడికవర్ సిబ్బంది, పెద్దలకు, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇది సెకండ్ టైం. గతంలో గచ్చిబౌలిలో కూడా మెడికవర్ ఫ్యామిలీ కార్డ్ ఆ లాంచింగ్ సందర్భంగా నేనే గెస్ట్గా వెళ్ళి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డాక్టర్ శరత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీ డాక్టరు. దాంతోపాటు మెడికవర్ ఇవాళ ప్రపంచంలోనే దాదాపు 12 దేశాల్లో 23 వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్, అంటే క్యాన్సర్ కానీ, దాంతోపాటు విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ కూడా చేయడం. దాంతోపాటు డాక్టర్ అనిల్ కృష్ణ గారి యొక్క నేతృత్వంలో అత్యాధునిక టెక్నాలజీ, సీనియర్ మోస్ట్ డాక్టర్స్తోని ఇవాళ ఈ హెల్త్ కేర్ రంగంలో మెడికవర్ అనేది ఒక చరిత్ర సృష్టిస్తున్న విషయం వాస్తవం. ఇవాళ ఇండియాలో కూడా 16 సిటీస్లో ఇలా 24 హాస్పిటల్స్, తెలంగాణలో ముఖ్యంగా 8 హాస్పిటల్స్, దానిలో మా కరీంనగర్గా ఉండడం కూడా చాలా సంతోషం. కరీంనగర్లో మంచి ఫెసిలిటీస్తోని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు చెప్పిన ఇటువంటి హాస్పిటల్ కరీంనగర్లో కట్టండి, చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్కు సెంటర్ కరీంనగర్. అందుకే మా తరఫున, మా పొన్నం ప్రభాకర్ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మెడికవర్ హాస్పిటల్కి తప్పకుండా కట్టే ప్రయత్నం చేయండి. ఇదేదో పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు వైద్య నారాయణ హరి అంటాం మనం. ఇవాళ చాలా మంది పేషెంట్స్, ఇవాళ నేను కూడా మీ ముందు మాట్లాడుతున్నా అంటే దానికి ప్రధాన కారణం ఇవాళ డాక్టర్ శరత్ రెడ్డి గారు.